ఇసుక అక్రమ రవాణాను నిరసిస్తూ సీతానగరం మండల కాటవరం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర స్థానిక నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణం ఇసుక రవాణా అడ్డుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలని, ప్రజలకు ఇసుకను తక్కువ ధరలకి అందించాలని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే మరొకవైపు ఇసుక అక్రమ రవాణాతో ప్రజలను రోడ్డు ప్రమాదాలలోకి నెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తమకు పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక ర్యాంపుల నుంచి లారీలు వేగంగా రోడ్డుపైకి వస్తూ లారీలలో ఉన్న ఇసుకను రోడ్డు పొడవునా జారవిడవడంతో ఆ రోడ్డు మార్గంలో సైకిల్, మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న వారు అదుపు తప్పి జారి ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకను తొలగించడం లేదని మండిపడ్డారు. బీజేపీ సీతానగరం మండల అధ్యక్షులు రాపాక వెంకటలక్ష్మి, నాయకులు గూడపాటి జయరాం, కండవల్లి సాయి, మేడపూడి సూర్యకుమారి, కరోతి లక్ష్మి, తడవర్తి ఫణీంద్ర గుప్తా, ఆశీష్, నక్కా కిషోర్, నెదునూరి పోసియ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చి పోలీసులు మేము లేదండి అన్నీ సరి చేస్తామండి, మాది బాధ్యత అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. దయచేసి మీరు ప్రమాదం జరిగిపోయిన తర్వాత మీరు స్పందించడం కాకుండా ప్రమాదానికి ముందస్తు జాగ్రత్తగానే ప్రభుత్వ నిబంధనల పరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మరొక్కసారి మరీ చెప్తా ఉన్నాను, మైన్ డిపార్ట్మెంటు చాలా అవినీతి చేస్తూ ఉంది ఈ జిల్లాలో. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది అవినీతి చాలా ఎక్కువ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా వారికి సహకరిస్తూ ఉన్నారు ఈ జిల్లాలో. ఇది ఒక్క కాటవరం ఈ ర్యాంపులో జరుగుతున్నది మాత్రమే కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక ర్యాంపుల్లో అన్ని చోట్ల నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీ 3 డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనం కోసం మీరు పనిచేయాలి తప్ప అక్రమదారులకి వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం కాదని చెప్పి, వారు వేసే చిల్లరకు మీరు ఆశపడొద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మరొక్కసారి నేను మళ్ళీ ఈ మార్గంలో వెళ్తా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా నష్టం, కష్టం, ప్రమాదం వాటిల్లిందైతే తప్పకుండా నేను అర్ధనగ్నంగా ఇక్కడ నేను నిరసన తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోసం మీరు తెలియజేసే నిరసనలు ప్రజలకు మేలు చేస్తాయి, అధికారులకు కనువిప్పు చేస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ యొక్క పోరాట స్ఫూర్తి ఇలా కొనసాగించాలని చెప్పి నేను తెలియజేస్తూ, ఎస్ఐ గారు వచ్చారు, వారు కొంత హామీ ఇచ్చారు మాకు, నిరసనని మీరు ఆపండి సార్, తప్పకుండా మేము సరి చేస్తాము, ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి యొక్క హామీ మేరకు మేము ఈ నిరసనని మేము ఇక్కడితో ఆపుతూ ఉన్నాము. దయచేసి ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ